అనంతపురం జిల్లా వజ్ర కరూరు మండలం కొనకండ్ల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందంటూ గ్రామస్తులంతా కలెక్టరేట్కు వచ్చారు. గత కొన్ని రోజులుగా తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న నాయకులు అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా కలెక్టర్కే తమ గోడు విన్నవించుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్పై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు 100 రోజుల్లో తమ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి వెళ్లారని, కానీ 2 ఏళ్లైనా గ్రామం వైపు కన్నెత్తైనా చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. నీరు కొనలేక ఎండవేడి తట్టుకోలేక 5 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ గ్రామానికి నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మాకి కొనకొండ గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉన్నాయి నీళ్లు తాగడానికి. ఇంతకు ముందు కూడా వచ్చారు, ఎవరేం మమ్మల్ని ఎలక్షన్ ముందు కూడా అడిగారు, నీళ్ళు ఇస్తామని ఇంతవరకు అయింది లేదు సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. 20 రోజులు అయింది, తల్లు పిల్లలు ఎంత కష్టపడుతున్నాం. కానీ కేసు సార్ వచ్చాడు ఆయన కూడా మా ఊరికి ఖచ్చితంగా చేస్తాను, మీ కొలాయిలు ఇప్పిస్తాను అని బాగా మాట ఇచ్చిపోయినాడు సార్. మాకు ఇంతవరకు అయింది ఏ రెస్పాన్స్ లేదు. ఉంది నీళ్లు పుష్కలంగా ఉన్నా కూడా మా గ్రామానికి అసలు ఎంత ఇబ్బంది ఉన్నదంటే అంత ఇబ్బంది ఉంది సార్. మాకు అసలు నీళ్ళ గురించి చెప్పాలంటే మా పొలాల పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా నీళ్ళ కోసానికి ప్రత్యేకంగా రావాలి సార్. మేము ఇట్లా దగ్గర ఇన్ని సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, కనీసం తాగడానికి కూడా నీళ్ళు కొట్లాడుతున్నామంటే ఆడిపోతున్నాం. మన రాష్ట్రం ఆడిపోతుంది, మన ఊరు ఆడిపోతుంది, ప్రజలు ఆడిపోతున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకపోతే ఎట్లా సార్? మాకు ఎంతో ఇబ్బంది. సుమారు అంటే 5 మంది చనిపోయారు సార్ నీళ్ళు లేక. 5 మంది చనిపోయారు సార్ ఇప్పుడు ఈ వారంలో నుంచి. కానీ 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చి ఏ ఒక్క చర్య తీసుకోలేదు సార్. కానీ వాళ్ళు ఇంతవరకు అయింది, అతను ఓట్లు వేసి వెళ్ళిపోయాడు, ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళిపోయాడు. కానీ మా గ్రామానికి ఏ సమస్య ఉంది అనేటువంటి ఒక్క పారు కూడా మా గ్రామానికి రాలే. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక నీటి సమస్య అదే పనిగా ఎక్కువ సృష్టించి నీళ్ళ సమస్యను సృష్టిస్తున్నారు కొంతమంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మా ఊరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు 100 రోజుల్లో ప్రతి ఇంటికి నీటిని మళ్ళిస్తా, ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా అని హామీ ఇచ్చిపోయినాడు. ఆయన మొహం కానీ ఆయన పొలకు కానీ మా ఊరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మళ్ళీ వినపల్లా. అంత పని చేసిన తర్వాత వాటికి నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కాలేకపోయిందేమో. కలెక్టర్ వారు చర్యలు తీసుకొని దీనికి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.